ఈ దేశంలో ఏమలా నడుస్తున్నాయంటే మత రాజకీయాలు. మత రాజకీయాలని బాగా ప్రజల్లోకి ఇంజెక్ట్ చేసి జనాలంతా కూడా బాగా వాళ్ళ మెదడుని బాగా డైవర్ట్ చేసేసినారు. వాళ్ళకి దేశ అభివృద్ధి కన్నా మతం చాలా గొప్పదైపోయింది. రాష్ట్ర దేశ అభివృద్ధి కన్నా మతం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ఏ రాజకీయ నాయకుడు చూసినా మతం 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 మతం, కులం 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 కులం. అరే, నేను చీఫ్ మినిస్టర్గా రాష్ట్రానికి ఎన్ని సంవత్సరాలు పనిచేసినాను, నా రాష్ట్రాన్ని ఇదిగో ఈ విధంగా అభివృద్ధి చేసినాను, పలానా ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేశాను, పలానా గవర్నమెంట్ హాస్పిటల్స్ని అభివృద్ధి చేశానని చెప్పేసి చెప్పుకునే నాదులేలే. నేను ఇన్ని గుళ్ళు కట్టాను, నేను ఇన్ని మసీదులు కట్టాను, నేను ఇన్ని ఇవి కట్టాను అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. దేశానికి అవసరం చదువు, దేశానికి అవసరం పిల్లలకి అందరికి కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్. అవి మర్చిపోయి ప్రతి ఒక్కరికి కూడా మతం అనేసి ఒక మత్తిని బాగా ఇంజెక్ట్ చేస్తున్నారు. ప్రజలు కూడా వాళ్ళు దేశ ప్రగతిని, రాష్ట్ర ప్రగతిని, రాష్ట్ర అభివృద్ధిని, దేశ అభివృద్ధిని మర్చిపోయి వాళ్ళతో కూడా మత ముసుగులు పిచ్చోళ్ళలాగా తయారైపోయారు. ఒక విధంగా చెప్పాలంటే అది ఏ మతం అనేసి కదా, అన్ని మతాల వాళ్ళు అలానే ఉన్నారు. పక్కనే చైనా దేశం ఉంది. అక్కడంతా కూడా మతాలు కూడా ఉండవు, అందరూ కూడా అక్కడ ఎథిస్ట్, నాస్తికులు అక్కడంతా కూడా. ఆ దేశం ఏ విధంగా ముందుకు వెళ్తుందంటే మనకన్నా కనీసం నాకు తెలిసి ఒక 100 సంవత్సరాల ముందు ఉంటారు. చాలా అడ్వాన్స్డ్, 100 సంవత్సరాల ముందు ఉంటారు. మొత్తం ఏఐ టెక్నాలజీ, రోబోటిక్, ఆ టెక్నాలజీతో నడుస్తుంది అక్కడంతా కూడా. మనం ఏ స్థాయిలో ఉన్నామో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలు టెక్నాలజీ మీద డబ్బులు ఖర్చు పెడతాయి, మన ప్రభుత్వాలు రాజకీయాల కోసం డబ్బులు ఖర్చు పెడతారు. ఎక్కడ ఓటుకి 2,000 ఇద్దామా, ఎక్కడ ఓటుకి 3,000 ఇద్దామా. ప్రజలు కూడా అలానే తయారయ్యారు. వాళ్ళకి ఆ ఓటుకి 2,000 3,000 తీసుకునే విధానంలో ఉంటారు తప్ప, అరే మనం 2,000 3,000 తీసుకుంటున్నాము, మన దేశ ప్రగతిని మర్చిపోతున్నాము, డెవలప్మెంట్ యాక్టివిటీస్ని మర్చిపోతున్నాము, మనం ఈ దగ్గర తీసుకుంటామంటే వాళ్ళు ఎంత కరప్షన్ చేస్తుంటారో ఒకసారి ఆలోచన చేయాలి. వాళ్ళు ఏం కరప్షన్ అంటే ఎవరి సొమ్ము, ప్రజల సొమ్మే కదా, మరి దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయాల మీద, మతాల మీద, గుళ్ళ మీద, గోపురాల మీద డబ్బులు ఖర్చు పెడుతున్నారు తప్ప టెక్నాలజీ మీద డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్రాన్ని, దేశాలని అభివృద్ధి చేసుకోవాలన్న ధ్యాస, ఆలోచన అసలు లేదు. చాలా బాధేస్తుంది. అసలు చైనా టెక్నాలజీ చూస్తే మైమరిపో, అసలు నేనే షాక్ అయ్యాను. ఏంద్ర బాబు వాళ్ళ టెక్నాలజీ చూసి షాక్ అయిపోయాం. అంతా రోబోటిక్సే, అంతా ఏఐ టెక్నాలజీనే. ఇప్పుడు అటువంటి టెక్నాలజీతో మన ఇండియన్స్ పోటీ పడాలంటే అసలు వీళ్ళ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, వీళ్ళ యొక్క ఆలోచన విధానం కానీ, వీళ్ళ యొక్క దిమాగ్ ఏ విధంగా ఉండాలి? అసలు మన ఇండియన్ గవర్నమెంట్ కానీ, మన రాష్ట్రాలు కానీ ఎడ్యుకేషన్ మీద ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నాయో తెలుసా మీకు అంతా? పక్క దేశాల్లో ఎడ్యుకేషన్ మీద, టెక్నాలజీ మీద పెట్టే ఖర్చులో 1% కూడా మన ఇండియాలో పెట్టట్లే. అది ఏ ప్రజలకి, ఏ రాష్ట్ర ప్రజలకి అవసరం లే. వాళ్ళకి కావాల్సింది మతం. ఫేస్బుక్లో, ట్విట్టర్లో వీళ్ళంతా కూడా మతం 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 అని వేసి కొట్టుకుంటూ ఉంటారు తప్ప టెక్నాలజీలో మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలియట్లే. పక్క దేశాల యొక్క టెక్నాలజీ మనం అడాప్ట్ చేసుకుంటామే తప్ప మనం స్వయంగా టెక్నాలజీని తీసుకువెళ్ళే స్థాయి ఏమి లేవు. ఇంకా కావాలంటే మొన్న ఏదో ఒక యూనివర్సిటీ వాళ్ళు ఏఐకి సంబంధించి ఏఐ సమ్మిట్ పెడితే చైనాలో ఎక్కడో తయారు చేసినట్టు ఒక రోబోట్ని తీసుకొచ్చి వీళ్ళు చూపించుకొని ఇది మాది అని చెప్పి చూపించారు, అడ్డంగా దొరికారు. అలా ఉంటుంది మన ఇండియా పరిస్థితి. గ్లోబల్లో మన ఇండియా పరిస్థితి అలా ఉంటుంది. గ్లోబల్లో మన ఇండియా పరిస్థితి ఎవరైతే విదేశాలు ఉంటారో వాళ్ళకి బాగా తెలుసు. ఇక్కడ కూర్చొని మొత్తం అని వేసి కొట్టుకుంటారో చూసినా వాళ్ళకి తెలియదు. ఓకే, ఇమ్మిగ్రేషన్లోకి ఎలాంటి పరిస్థితి ఎలా ఉంటుందో, మన పాస్పోర్ట్ చూస్తేనే పైకి కిందకి 1000 సార్లు చూస్తారు. 10 క్వశ్చన్లు అడగాల్సిందే 100 క్వశ్చన్లు అడుగుతారు. మన పాస్పోర్ట్ ర్యాంకింగ్ చూడండి ఒకసారి వెళ్ళి, ఎక్కడో 70లోనో 80లోనో ఉంటుంది. అది మన భారతదేశ పరిస్థితి. అవి ఎవ్వడికి అవసరం లే, గ్లోబల్తో అసలు సంబంధమేలే. మనకు కావాల్సిన మన దేశంలో మతాలు కులాలను కొట్టుకొని సావడం తప్ప ఇంకేమీ ఉండదు. అదే మన ఇండియాలో ఏ రాష్ట్రంలో పర్ క్యాపిటా ఎలా ఉందో కూడా జనాలు తెలియదు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉన్నాం. జనాభా ఎక్కువ, పర్ క్యాపిటా తక్కువ. బీజేపీ పాలిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాలు, అక్కడంతా కూడా పర్ క్యాపిటా విలువ చాలా లెస్, చాలా దారుణం. ఒకసారి అంటే
బీజేపీ పాలిత ప్రాంతాలు ఎందుకు వెనుకబడి ఉన్నాయి, మిగతా రాష్ట్రాలు ఎందుకు ముందడుగులో ఉన్నాయో కొన్ని ఎగ్జామ్స్ కూడా చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో పర్ క్యాపిటా 3,93,000 ఉంది. కర్ణాటకలో పర్ క్యాపిటా 3,65,000 ఉంది. తమిళనాడులో పర్ క్యాపిటా 3,53,000 ఉంది. కేరళలో చాలా చిన్న రాష్ట్రం, అక్కడ పర్ క్యాపిటా 3,15,000 చిల్లర ఉంది. అదేవిధంగా చూడండి, బీజేపీ పాలిత రాష్ట్రాల గురించి కూడా 4 తెలుసుకోవాలి కదా. ఉత్తరప్రదేశ్లో పర్ క్యాపిటా ఎంత చేసినా 1,00,000. అది దౌర్భాగ్యమైన పరిస్థితి. అక్కడ ప్రజలకు కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి రాష్ట్ర అభివృద్ధి కన్నా మతాల ఇష్యూ ఎక్కువైపోయినాయి. అదేవిధంగా బీహార్ పర్ క్యాపిటా చూస్తే చాలా దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది, 66,000. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. అక్కడ మళ్ళీ గత 2-3 టర్మ్స్ ఎన్డీఏ గవర్నమెంటే మళ్ళీ అక్కడ ఉండేది. పర్ క్యాపిటా 66,000. దీని మించిన దౌర్భాగ్యం ఉందా? మధ్యప్రదేశ్ గత 15 సంవత్సరాల నుంచి బీజేపీ ఉంది అక్కడ అధికారంలో. పర్ క్యాపిటా 1,15,000. ఎంత దీనస్థితిలో ఉన్నారో చూడండి. అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్, హెల్త్ సిస్టమ్ అయితే ఇంకా అసలు డెడ్. ఇంకా దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. రాజస్థాన్ పర్ క్యాపిటా ఎంత చేసినా 1,87,000. ఇక్కడ కూడా వాళ్ళే ఉండేది. ఈ గణాంకాలన్నీ చూస్తే అసలు ఏం అర్థమవుతాయి చెప్పండి. విద్య, ఐటీ, అదేవిధంగా పరిశ్రమలో ఆరోగ్యం, పెట్టుబడులు పెరిగినటువంటి రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి, చాలా స్పీడ్గా ఉన్నాయి. ఒక తమిళనాడు కానీ, కర్ణాటక, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఇంకా మన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేస్తున్నారో మనకందరికీ తెలిసింది. అంటే ఆ రాష్ట్రాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయో ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా. ఉద్యోగాలు, మౌలిక వస్తువులు, పాలనలో తేడా ప్రజల ఆదాయం మీద నేరుగా ప్రభావం చూపుతుంది. ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. డబుల్ ఇంజన్ అని చెప్పేసి ప్రచారాలు చేసుకుంటూ అంటారు కదా. ఆ రాష్ట్రాల కంటే సౌత్ రాష్ట్రాలు ఆర్థికంగా ఎందుకు ముందున్నాయి? అక్కడంతా కూడా ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయిలే. అక్కడంతా కూడా మతాలు, కులాలు లేవు. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఆ జబ్బు అక్కడ కూడా వస్తుంది. అంటే అభివృద్ధి అంటే కేవలం రాజకీయ నినాదాలు కాదు. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వం కానీ బీజేపీ నాయకులకి అభివృద్ధి అంటే రాజకీయ నినాదాల్లాగా మారిపోయింది. అభివృద్ధి అంటే మతం ముసుగులో పిచ్చోళ్ళలాగా కొట్టుకోవడం కాదు. వాళ్ళ జీవితాల్లో నిజమైన మార్పు వచ్చిందా లేదా చూడాలా ప్రజల్లో. ఆ మార్పు ఎక్కడ కనిపించట్లే. వాళ్ళకి కావాల్సిన ఎలక్షన్ టైంలో జై అదేదో అంటారు కదా, అవి అంటే చాలు. ఇంకా ఆయన ఎవడో వస్తాడు, అసదుద్దీన్ ఓవైసీ, ఆయన ఒక మాట అంటాడు, తర్వాత బీజేపీలు వస్తారు, ఇంకొంచెం రెచ్చిపోతారు, ఇంకా నా సామర్యంగా రచ్చాయి. ఇంకా వీళ్ళు చేసే పనికి మన రాజకీయాల వల్ల మొత్తం దేశవ్యాప్తంగా అసలు ఇంక దాని గురించి పక్క దేశాల్లో మన ఇండియా గురించి ఆ దేశంలో మతాల గొడవలు ఎక్కువ, కులాల గొడవలు ఎక్కువ, తనుకొని చేస్తున్నారని చెప్పేసి విదేశాల్లో మాట్లాడుకుంటే చాలా చండాలంగా ఉంది. అసలు చాలా నీచంగా ఉంది. ఒకసారి చాలా బాధేస్తుంది. ఏంద్రబాయి ఎలా ఉన్నారో బాయ్ అనేసి. అలాంటి స్థితిలో మనం ఉన్నాం. అవి ఏవి కూడా ఏ రాష్ట్రానికి, ఏ దేశానికి అవసరమేలే. రీసెంట్గా వెస్ట్ బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, బీజేపీ పార్టీలు గెలిచిన తర్వాత అక్కడైతే నిజంగా విధ్వంసమే. అసలు బీజేపీ జెండా చేతులు పట్టుకొని టీఎంసీ ఆఫీసుల మీద దాడులు, ఆ కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు, దౌర్జన్యాలు. అసలు ఏంది ఇది సమాజానికి, ఇది రాష్ట్ర అభివృద్ధికి ఇవి సూచికల? ఇలాంటివి ఉన్నన్ని రోజులు ఈ దేశం యొక్క ప్రగతి ఇలానే ఉంటుంది. మతాల ముసుగులో ఇలానే కొట్టుకునే సావాలా? ఇక్కడ ఉంటే ప్రజలు విదేశాలతో పోటీ పడే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీకి మన టెక్నాలజీకి నక్కకే నాకులోకి అనుకున్నంత తేడా ఉంది. వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మన ఎడ్యుకేషన్ సిస్టమ్కి అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. లేదు మేము ఇండియాలోనే ఉంటాం, ఇండియాలోనే బతుకుతామంటే, ఇండియాలో ఇప్పుడు ఉండే టెక్నాలజీకి ఉన్న ఉద్యోగాలను కూడా ఊడిపోయే పరిస్థితిలో ఉంది. ఇప్పటికే సాఫ్ట్వేర్ ఏ విధంగా జాబులు తీసేస్తున్నారో, లే ఆఫ్స్ ఇస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. ముందు పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. టెక్నాలజీలోనే జీరో, ఉద్యోగాలు కూడా జీరో అయ్యే పరిస్థితికి వచ్చేది. లాస్ట్కి మళ్ళీ వ్యవసాయం కూడా చేసుకోలేము.